ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ వచ్చారా క్లాస్కి? అంతేనా? ఓకేనండి. సో ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ఒక 6 to 7 క్లాసెస్ చెప్పుకున్నామండి. అండ్ ఆల్మోస్ట్ ఒక 7th ప్రాబ్లం చేస్తాం మనం. అంతేనండి? 7th అయిపోయిందా? 7th అయిపోయింది. సో 7 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకటే కాన్సెప్ట్ మీద చేస్తూ ఉన్నాం. 7th అవ్వలేదు, 6 క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఓకేనండి. ఏంటండి? సో ఆల్మోస్ట్ అంతా కూడా సింగిల్ కాన్సెప్టే. ప్రీవియస్ వీడియో స్టార్టింగ్ ఒక 3 వీడియోస్ కనుక మీరు వాచ్ చేశారంటే యూ కెన్ కమ్ బ్యాక్ విత్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయగలరు. ఓకేనా? అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ లైక్ టోటల్ కార్పొరేట్ అకౌంటింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి, లైక్ సిలబస్ కవరేజ్ కూడా చెప్పాను ఫస్ట్ క్లాస్లో. ఆ తర్వాత లైక్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ లెక్చర్స్. సో ఒకసారి ఫస్ట్ లెక్చర్స్ అయితే కంపల్సరీగా వాచ్ చేయండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద థింగ్స్. ఓకేనా? ఎంట్రీస్ గుర్తున్నాయండి ఆల్రెడీ విన్న వాళ్ళకి? చెప్పండి. అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఎంట్రీ ఏంటి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. సో నెక్స్ట్ అండి, అప్లికేషన్ అకౌంట్ అప్లికేషన్లో కలెక్ట్ చేసిన అమౌంట్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? ఎంట్రీ ఏంటి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. అప్లికేషన్లో వచ్చిన అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఏం జరుగుతుంది? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అలాట్మెంట్ కదా. సో అలాట్మెంట్ అప్పుడు ఫస్ట్ మనం విల్ రికార్డ్ ద డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీకి లైక్ వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ దట్? దట్స్ ఇట్. ఫస్ట్ డైరెక్ట్గా మనం క్యాపిటల్ పంపించవచ్చు బికాజ్ వీఆర్ గ్యారంటీ దట్ షేర్ హోల్డర్స్ విల్ గివ్ ద మనీ. షేర్ హోల్డర్స్ కంపల్సరీగా అమౌంట్ ఇస్తారని మనకు గ్యారంటీ ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాపిటల్ పంపించేస్తున్నాం. ఫస్ట్ ఎంట్రీలో పంపించలేదు మనం. ఫస్ట్ ఎంట్రీలో ఒక లైబిలిటీ క్రియేట్ చేసుకున్నాం. ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఒక లైబిలిటీ క్రియేట్ చేసుకున్నాం. మనం కన్ఫర్మ్ అయిన తర్వాత క్యాపిటల్ పంపించాం. సెకండ్ ఎంట్రీలో ఇక అలాట్మెంట్ అప్పుడు కన్ఫర్మ్డ్, మెంబర్స్ అందరూ కూడా కన్ఫర్మ్డ్, ఇక షేర్ హోల్డర్స్ అయిపోయారు వాళ్ళు. దట్స్ వై వాళ్ళు కంపల్సరీగా అమౌంట్ ఇస్తారని మనం ఒక డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసి షేర్ క్యాపిటల్ పంపించాం. ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో ఆల్రెడీ అలాట్మెంట్ అది డెబిట్ చేశారు కదా, ఒక రిసీబుల్ లాగా డెబిట్ చేశారు, అంటే వస్తుంది కాబట్టి డెబిట్ చేశారు. ఇప్పుడు వచ్చేసింది కదండి, క్యాన్సిల్ చేసేయండి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ అకౌంట్ లైక్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఓకేనా? అయిపోయింది. సేమ్ ఎంట్రీ విల్ బి ఫర్ ద ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ ఎంట్రీ ఏంటి? డ్యూ ఎంట్రీ ఏంటి? నెక్స్ట్ రిసిప్ట్ ఎంట్రీ. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకేనా? అండ్ ద సేమ్ ఎంట్రీస్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద సెకండ్ కాల్ ఉంటే సెకండ్ కాల్, థర్డ్ కాల్ ఉంటే థర్డ్ కాల్, ఫోర్త్ కాల్ ఉంటే ఫోర్త్ కాల్. అండ్ నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ప్రీమియం గురించి నేర్చుకున్నాం. అంటే యాక్చువల్గా షేర్స్ అనేది 3 టైప్స్లో ఇష్యూ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? ఇష్యూ ఎట్ పార్. ఇష్యూ ఎట్ పార్ అంటే ఏంటండి? ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇష్యూ ప్రైస్. ఫేస్ వాల్యూ ఈ ఇష్యూ ప్రైస్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్ మనం ఇష్యూ ఎట్ పార్ అంటాం. ఇష్యూ ఎట్ ప్రీమియం అంటే ఏంటండి? ఫేస్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఇష్యూ ప్రైస్, అంతే కదా? లేదా ఇష్యూ ప్రైస్ ఈజ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ కంటే ఇష్యూ ప్రైస్ ఎక్కువగా ఉందనుకోండి, అక్కడ మనకి సెక్యూరిటీస్ ప్రీమియం అనే కాన్సెప్ట్ వస్తుంది. డిస్కౌంట్ కూడా ఉంటుందా? డిస్కౌంట్ అంటే ఎప్పుడండి? ఫేస్ వాల్యూ కంటే కూడా ఇష్యూ ప్రైస్ తక్కువగా ఉంది, బట్ అలా మనం షేర్స్ ఇష్యూ చేయొచ్చా? ఇష్యూ చేయకూడదు. ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ డిస్కౌంట్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓకేనా? అచ్చా, ప్రీమియంకి ఇష్యూ చేసామండి అంటే ఒరిజినల్గా ప్రైస్ ఏదైతే ఫేస్ వాల్యూ ఉందో దానికంటే ఎక్సెస్గా మనం సేల్ చేస్తున్నాం. చేయొచ్చా సార్ అంటే చేయొచ్చండి. ఇన్వెస్టర్స్ ఆర్ రెడీ టు పే బికాజ్ కంపెనీకి అంత వర్త్ ఉందండి. కంపెనీకి ఉన్న వాల్యూని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. ప్రీమియంకి అనేది ఇవ్వడం అనేది పాసిబుల్. అండ్ మ్యాక్సిమం కంపెనీస్ అన్నిటి కూడా ప్రీమియంకి ఇష్యూ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అంటే లైక్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకి రిలయన్స్ యొక్క షేర్ వచ్చేసరికి మార్కెట్లో ఎట్ ప్రెసెంట్ 2500కి ట్రేడ్ అవుతుందండి. బట్ బుక్స్లో ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ అలాగే ఉంటుంది. డిఫరెన్స్ అర్థమవుతుందా? అంటే ఆల్మోస్ట్ 2000+ రూపీస్ యొక్క ప్రీమియం అనేది కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. క్లియర్? ఎందుకంటే అంటే రిలయన్స్ యొక్క వర్త్ అలాంటిది. సో దే కెన్ ఛార్జ్ హెవీ ప్రైజెస్ అండ్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు కదా, సో డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి. సో దట్స్ వై ఎస్ కలెక్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే మీరు ఏదైతే కలెక్ట్ చేశారో ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఏదైతే కలెక్ట్ చేశారో అది క్యాపిటల్ అకౌంట్లో యాడ్ చేయొద్దు. దట్ మస్ట్ బి యాడెడ్ ఇన్ ది సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ బికాస్ దట్ ఈస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ రిజర్వ్ అండ్ కంపల్సరీగా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్లోనే ఆ బ్యాలెన్స్ అనేది ఉంచాలి. సెక్యూరిటీస్ ప్రీమియం అనేది వీ కెన్ కలెక్ట్ ఇన్ అప్లికేషన్.
మనం ముందుగా చెప్పేసేయచ్చు ఇన్వెస్టర్స్ మేము సెక్యూరిటీస్ ప్రీమియం అనేది అప్లికేషన్లో కలెక్ట్ చేస్తున్నాం, లేదా ఇన్వెస్టర్స్ మేము సెక్యూరిటీస్ ప్రీమియం అనేది అలాట్మెంట్లో కలెక్ట్ చేస్తున్నాం, లేదా ఇన్వెస్టర్స్ వీఆర్ కలెక్టింగ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం ఇన్ ద ఫస్ట్ కాల్. ఎలాగైనా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీస్ ప్రీమియం వాజ్ కలెక్టెడ్ ఇన్ అప్లికేషన్లో కనుక సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తే ఎంట్రీ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసిప్ట్ ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్, అంతే. అంటే అందులో ఇంక్లూడింగ్ ద ప్రీమియం కలెక్ట్ చేస్తాం మనం. అర్థమవుతుందా? లైక్ ఇన్వెస్టర్స్ ఇచ్చేటప్పుడు మనీ మీద రాసి పంపిస్తారండి. మనీ మీద రాస్తారా ఇది సెక్యూరిటీస్ ప్రీమియం, ఇది క్యాపిటల్ పంపిస్తారా? పంపించరు కదా. వాళ్ళు టోటల్ క్యాష్ అనేది మనం పంపిస్తారు, లేదా టోటల్ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం ఎంట్రీ సింగిల్గా ఒకటే ఎంట్రీ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఆ తర్వాత నౌ ద అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ లైబిలిటీ క్యాన్సిల్ చేయాలంటే ఇప్పుడు మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి టు ది క్యాపిటల్. ఇప్పుడు ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఎక్సెస్గా ఏదైతే మీరు కలెక్ట్ చేశారో అదంతా కూడా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి వెళ్ళిపోవాలి. ఓన్లీ ఫేస్ వాల్యూ మాత్రమే షేర్ క్యాపిటల్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? క్లియర్? అదే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ కలెక్టింగ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం ఇన్ ద అలాట్మెంట్లో సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేస్తామని మనకు తెలిస్తే ఫస్ట్ డ్యూ ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. అంతేనా? ఇంకా కంప్లీటెడా? టు సెక్యూరిటీస్ ప్రీమియం ఇక్కడ రాస్తారా? ఇక్కడ రాయరండి. సూపర్ అండి. ఎక్కడ రాస్తారు? ఇంకా ఇక్కడే రాస్తారండి. చెప్పండి మళ్ళీ ఎంట్రీ చెప్పండి. డ్యూ ఎంట్రీ ఏంటండి? అలాట్మెంట్ అప్పుడు వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్ సెట్ ప్రీమియం అండ్ ప్రీమియం వాస్ కలెక్టెడ్ ఇన్ ద అలాట్మెంట్. సో వాట్ ఈస్ ద ఎంట్రీ? డ్యూ ఎంట్రీ చెప్పండి. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఫస్ట్ డెబిట్ సైడ్ కరెక్టేనండి. నెక్స్ట్ టు షేర్ క్యాపిటల్ ఇక్కడ రికార్డ్ చేయాలా సెక్యూరిటీస్ ప్రీమియం ఏంటండి? ఎగ్జాక్ట్లీ కదా. ఈవెన్ దో డ్యూ ఎంట్రీ అయినా మనకు తెలుసు కదండి. వీ నో దట్ వీ విల్ కలెక్ట్ ద ప్రీమియం. మనం ప్రీమియం కూడా నేను కలెక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ కంపెనీకి ఉంది. ఇట్ వాస్ గ్యారంటీడ్. క్లియర్గా చెప్పేసాం కదా. ఇష్యూ చేసినప్పుడే చెప్పాం మనం, మేము షేర్స్ అనేది ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నాం, సో మీరు కూడా ప్రీమియంకే కొనాలి అని చెప్పారు కదండి. సో చెప్పినప్పుడు కంపల్సరీగా అలాట్మెంట్ అప్పుడు ప్రీమియం కంపల్సరీ కలెక్ట్ చేస్తామనేది దట్ ఈస్ అ బేసిక్ అజంప్షన్. కంపెనీకి కంపల్సరీ గ్యారంటీ ఉంటుంది. సో డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసినప్పుడే ప్రీమియం కూడా రికార్డ్ చేయాలి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఆల్రెడీ చెప్పాను కదా, క్యాపిటల్ ఎక్కడైతే రికార్డ్ చేస్తామో దానికి అక్కడే సెక్యూరిటీస్ ప్రీమియం కూడా రికార్డ్ చేయాలి, నాట్ ఇన్ ద రిసిప్ట్. అసలు రిసిప్ట్లో ఎక్కడ కూడా మనం సెక్యూరిటీస్ ప్రీమియం రికార్డ్ చేయం. ఎందుకండి? అమౌంట్ పంపించేటప్పుడు మనకి అది సెక్యూరిటీస్ ప్రీమియంలో అమౌంటా ఫేస్ వాల్యూ అమౌంట్ అనేది మీరు ఎలా బైఫర్గేట్ చేయగలరు? అర్థమవుతుందా? క్లియర్ అండి. సో అది బైఫర్గేషన్ ఏముండదు. రిసిప్ట్ ఎంట్రీకి రిసిప్ట్ వచ్చి లైక్ క్యాష్ వచ్చింది లేదా బ్యాంక్ వచ్చిందని క్లియర్గా చెప్పేస్తాం మనం. అంతేగాని అందులో అది సెక్యూరిటీస్ ప్రీమియంలో ఏ క్యాష్ లేకపోతే ఫేస్ వాల్యూ ఏ క్యాష్ అనేది డివైడ్ చేయలేం. సో ద డ్యూ ఎంట్రీ విల్ బి ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ అండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్. అయిపోయింది అంతే. ఇంకా పైన డెబిట్ చేశారా వాల్యూ ఇంక్లూడింగ్ ద ప్రీమియం, ఇప్పుడు అది క్యాన్సిల్ చేశారా, అయిపోయింది. అర్థమవుతుందా? ఇక ఫస్ట్ కాల్ సెకండ్ కాల్లో ఒకవేళ సెక్యూరిటీస్ ప్రీమియం ఉన్నా కానీ సేమ్ ట్రీట్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. ఈ డౌట్స్ అర్థమవుతుందా అండి? జనరల్ ఎంట్రీస్ కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి, బై హార్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? జస్ట్ కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి. సో ఓకే, మనం కలెక్ట్ చేస్తున్నాం, కలెక్ట్ చేసేది కొంత మాత్రమే క్యాపిటల్ పంపించాలి. ఎక్సెస్గా కలెక్ట్ చేసేది అసలు క్యాపిటల్లో పార్టే కాదు, అది దట్ ఈజ్ ఏ సపరేట్ రిజర్వ్. అది ఒక సపరేట్ రిజర్వ్ పంపించాలి. ఆ రిజర్వ్ పేరే సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థమవుతుందండి? నెక్స్ట్ మనకి 2 టైప్స్ చదువుకున్నాం మనం. కాల్స్ ఇన్ అరియర్స్ అని చదువుకున్నాం, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అని చదువుకున్నాం. వాట్ ఈస్ మీన్ బై కాల్స్ ఇన్ అరియర్స్? కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఏంటండి? అమౌంట్ అంటేనండి మనం అమౌంట్ అడిగాము కానీ పే చేయలేదు, అంతేనా? అదే అమౌంట్ డ్యూ ఎంట్రీ రాసుకున్నా కానీ రిసిప్ట్ ఎంట్రీ రాలేదు మనకి. అలాంటప్పుడు మనం ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తామండి, దాన్ని ఏమంటాం? కాల్స్ ఇన్ అరియర్స్. అచ్చా, డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాల్ అనుకోండి. ఫస్ట్ కాల్లో డ్యూ ఎంట్రీ ఎలా ఉంటుంది? ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ బిట్టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, ఇది రాసాం ఆల్రెడీ ఎంట్రీ. నా రిసిప్ట్ ఎంట్రీలో రాలేదు మనకి అమౌంట్, సో అప్పుడు ఎంట్రీ ఏం రాస్తారు మీరు? ఎంతైతే వచ్చిందో అదంతా బ్యాంక్లో డెబిట్ చేస్తారు. ఏదైతే రాలేదో అది డెబిట్ చేస్తారా క్రెడిట్ చేస్తారా? ఎందుకు డెబిట్ చేస్తున్నారండి? లైబిలిటీ మనకి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వకపోతే మనకి లైబిలిటీనే అసెట్టా? వాళ్ళు ఇవ్వలేదని కాదండి, అలా ఆలోచించకూడదు. వాళ్ళు ఇస్తాను అనేది ఆలోచించాలి. మనకి వస్తుంది కదా,
మనకు వస్తుందంటే అది అసెట్ కదా, అదవుతుందా? వాళ్ళు ఇవ్వలేదు, బట్ వాళ్ళు ఇవ్వలేదు కాదు ఇక్కడ, లైక్ ఎలాగని అంటే ఇట్ విల్ రిసీవ్, మనకు వస్తుంది అది, మనకు వస్తుందంటే అది అసెట్ కదండి, ఇట్స్ రిసీవబుల్ డెటార్. మనం సేల్ చేస్తాము, గుడ్ సేల్ చేస్తామండి. ఏంటండి కాల్సిన ఏరియాసే చెప్తుంది, మీరు కాల్సిన అడ్వాన్స్కి వెళ్ళిపోయారు అప్పుడే. ఓకేనండి, కాల్సిన ఏరియాస్ ఏంటండి, సో రిసీవబుల్ లాగా డెబిట్ చేస్తున్నాం. సో కాల్సిన అరియర్స్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. అర్థమవుతుందా ఎందుకు డెబిట్ చేస్తున్నాము? బికాస్ విల్ రిసీవ్ ఇట్. సో కాల్సిన అరియర్స్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు సేమ్ ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్. అర్థమవుతుందా? మళ్ళీ ఒకవేళ ఎప్పుడైతే వాళ్ళు అమౌంట్ పే చేస్తారో, అమౌంట్ పే చేసినప్పుడు మళ్ళీ ఎంట్రీ రివర్స్ రాసుకుంటామండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, కాల్సిన ఏరియాస్ ఏదైతే డెబిట్ ఉందో అది క్రెడిట్ చేసేయండి, క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు కాల్సిన ఏరియాస్ అనేది డెబిట్ అయింది కదండి, ఒకవేళ వాళ్ళు అమౌంట్ పే చేశారనుకోండి, ఇప్పుడు అరియర్స్ అకౌంట్ అనేది క్యాన్సిల్ చేసేయండి, ఇంకా బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్సిన ఏరియాస్ అకౌంట్, దట్స్ ఇట్, అయిపోయింది. దెన్ వాట్ అబౌట్ ది అడ్వాన్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్. అడ్వాన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందండి ఇక్కడ? మనం అలాట్మెంట్లో షేర్ హోల్డర్కి వెళ్ళి చెప్పాం, మిస్టర్ ఎక్స్ అలాట్మెంట్లో ఇంత పే చేస్తున్నారు కదా, సో ఇంకా మళ్ళీ మేము ఫస్ట్ కాల్ అప్పుడు ఇంత అడుగుతాం, సెకండ్ కాల్ అప్పుడు ఇంత అడుగుతాం అంటే అతను ఏమంటారు షేర్ హోల్డర్, ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ నన్ను అడగొద్దు, టోటల్గా ఎంతో చెప్పండి, అంతా నేను ఇప్పుడే పే చేస్తాను అంటున్నారు. ఓకే, పర్మిసిబుల్, పే చేసేయండి, కంపెనీకి కూడా ప్రాబ్లం ఉండదు. బట్ కాకపోతే కలెక్ట్ చేసినప్పుడు ఏంటండి అంటే మనకి లైబిలిటీ క్రియేట్ అవుతుంది, ఈసారి అసెట్ కాదు మనకి. ఓకేనా? ఇప్పుడు లైబిలిటీ క్రియేట్ అవుతుంది. ఎందుకు లైబిలిటీ క్రియేట్ అవుతుందండి? వీఆర్ లైబుల్ టు అడ్జస్ట్ ఇన్ ద సబ్సిక్వెంట్ కాల్స్. నెక్స్ట్ టైం మళ్ళీ అగైన్ మనకి ఏంటండి అమౌంట్ కావాలన్నప్పుడు అతను పే చేస్తారా? ఆల్రెడీ పే చేస్తారు, ఇంకా పే చేయరు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దట్స్ వై ఇట్ క్రియేట్స్ ఎ లైబిలిటీ ఫర్ అస్. మనకి లైబిలిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి లైబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుందండి? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఎప్పుడు కూడా క్రెడిటే చేయాలి. అర్థమవుతుందా? సో అప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ అలాట్మెంట్లోనే మొత్తం అమౌంట్ పే చేశారండి అతను, అలాట్మెంట్లో పే చేస్తే నార్మల్గా డ్యూ ఎంట్రీ ఏంటి? జనరల్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, అసలు మనకు తెలియదు అతను పే చేస్తారని, అలా డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసాం. రిసీవ్ అయినప్పుడు మనం ఎంట్రీ ఎలా రాస్తాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే పే చేశారో అది టూ కాల్స్ ఇన్ అడ్వాన్స్. క్రెడిట్ చేసామా? ఎందుకు క్రెడిట్ చేసామండి? బికాస్ దట్ ఈస్ లైబిలిటీ ఫర్ అస్. మనకు లైబిలిటీ క్రియేట్ అయింది, మనం ఇన్ ఫ్యూచర్లో అడ్జస్ట్ చేసుకోవాలి అమౌంట్ అనేది. నెక్స్ట్ ఫస్ట్ కాల్ అప్పుడు సెకండ్ కాల్ అప్పుడు అతను అడగలేము మనం ఇంకా, అండ్ అతను కూడా పే చేయరు, మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇట్ క్రియేట్స్ ఎ లైబిలిటీ ఫర్ అస్. దట్స్ వై లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి టూ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది క్రెడిట్ చేసాం. ఓకేనా? ఇంతటితో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ కాల్ వచ్చేసింది. ఫస్ట్ కాల్లో మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసాం, జనరల్గా డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసాం, రిసిప్ట్ ఎంట్రీ కూడా రాయాలి కదా. సో రిసిప్ట్ ఎంట్రీ రాసేటప్పుడు ఆ షేర్ హోల్డర్ ఇప్పుడు పే చేస్తారండి? పే చేయరు. దట్స్ వై ఇంతకుముందు మీరు ఏదైతే కాల్స్ ఇన్ అడ్వాన్స్ క్రెడిట్ చేశారో ఇప్పుడు అది డెబిట్ చేసేయండి. ఇంకా ఎందుకు డెబిట్ చేస్తున్నారు? యు ఆర్ క్యాన్సిలింగ్ యువర్ లైబిలిటీ. మీ లైబిలిటీ ఏదైతే ఆల్రెడీ అనుకున్నారో ఇప్పుడు ఆ లైబిలిటీ ఇక మీకు లేదండి, ఇంకా యు ఆర్ నాట్ లైబుల్ ఫర్ దట్. ఆ లైబిలిటీ క్యాన్సిల్ చేసేయండి. ఆల్రెడీ అడ్జస్ట్ చేశారు కదా, ఇంకా మీకు లైబిలిటీ, మీ యొక్క లైబిలిటీ అనేది డిశ్చార్జ్ అయిపోయింది. దట్స్ వై ఇంతకుముందు ఏదైతే కాల్సిన అడ్వాన్స్ క్రెడిట్ అయిందో ఇప్పుడు అది డెబిట్ చేసేస్తే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అయిపోతుంది. ఇంతవరకు మనం నేర్చుకున్నామండి. ఓకేనా? అన్ని ఎంట్రీస్ గుర్తు అర్థం ఉన్నాయండి? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడైనా క్లారిటీ కావాలా? ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీని అనాలిసిస్ చేయండి, ఎందుకు రాస్తున్నాం ఏంటి, అసలు ఎందుకు అక్కడ డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుంది, ప్రతిదీ అర్థం చేసుకోండి. ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్. ఓకేనా? కాన్సెప్చువల్గానే అర్థం చేసుకోండి, బై హ్యాడ్ చేయొద్దు. ఓకేనండి, దట్స్ ఇట్. అండ్ చూడండి, కాల్స్ ఇన్ అరియర్స్ ఉంది కదా, కాల్స్ ఇన్ అరియర్స్ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయొచ్చా? కాల్స్ ఇన్ అరియర్స్ మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయొచ్చా? కాల్స్ ఇన్ అడ్వాన్స్ మీద మనం పే చేయవచ్చా? ఎస్. జస్ట్ కొన్ని ఎంట్రీస్ చెప్తాను, నథింగ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఒకసారి అర్థం చేసుకోండి ఏంటి అనేది.
చూడండి ఏంటండి బ్రేక్ కావాలా? ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం. ఓకే ఏంటండి ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అండ్ ది కాల్స్ ఇన్ అడ్వాన్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ ఈస్ రికవరబుల్. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో కాల్స్ ఇన్ అరియర్స్ మీద అది రికవర్ చేసుకోవచ్చు మనం. అండ్ దట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ పేయబుల్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అయితే మనం పే చేయాలి. అర్థమవుతుందా? we need to pay. And according to the provisions in this regard in these articles of the company, at the rates mentioned therein are those by fixed by the directors within the limits prescribed by the articles. So table F prescribes 10% and 12% per annum as the maximum rates respectively for the calls in arrears and the calls in advance. ఒకటి డైరెక్టర్స్ ఆర్టికల్స్ రాసుకుంటాం కదా, ఏఓఏ ఎంఓఏ రాస్తాం కదండి. ఏఓఏ ఎంఓఏలో క్లియర్గా ఏదైనా రాసుకుంటే కాల్స్ ఇన్ అరియర్స్కి మేము ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాం, ఇది మీ బుక్లో లేదండి. కాల్స్ ఇన్ అరియర్స్కి మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాం, కాల్స్ ఇన్ అరియర్స్కి మనం ఎంత ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాం, లేదా కాల్స్ ఇన్ అడ్వాన్స్కి మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తామని ఆర్టికల్స్లో మెన్షన్ చేస్తే అది ఫాలో అవ్వండి. బట్ ఏదైనా ఆర్టికల్స్లో కానీ ఏదైనా కానీ మ్యాక్సిమం పర్సంటేజెస్ వచ్చేసరికి యాజ్ పర్ ది కంపెనీస్ యాక్ట్ 10% 12% ఎక్సీడ్ అవ్వకూడదు. అంటే 10% ఇన్ ద కేస్ ఆఫ్ కాల్స్ ఇన్ అరియర్స్. అంటే ఎవరైనా షేర్ హోల్డర్ అమౌంట్ పే చేయకపోతే మీరు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయండి, బట్ మ్యాక్సిమం అప్ టు 10% అంతే. 10% లేదా అంతకంటే తక్కువగానే మీరు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేయడానికి యువర్ నాట్ అలౌడ్. ఈవెన్ దో ఆర్టికల్స్లో మీరు 12% రాసినా కానీ 10% ఫాలో అవ్వాలి, బికాస్ దిస్ ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. అర్థవుతుందా? మ్యాక్సిమం కాల్స్ ఇన్ అరియర్స్లో ఇంట్రెస్ట్ ఎంత కలెక్ట్ చేయొచ్చు అండి మనం? 10% ఆర్ లైక్ యాజ్ డిసైడెడ్ బై ద ఏఓఏ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, దట్స్ ఇట్. అంటే లైక్ మ్యాక్సిమం 10% అంటే అంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు. అదే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనుకోండి, మీరు పే చేయాల్సి వస్తే 12%. ఇదే ఉంటుంది కదండి. మనకి ఎవరిని పే చేయాలంటే తక్కువ పే చేస్తాం, మనం ఎవరికైనా పే చేయాలంటే ఎక్కువ పే చేయాలి. ఆ లాజిక్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఎంట్రీస్ చూడండి ఎలా ఉంటాయో. ఫర్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ ది కాల్స్ ఇన్ అరియర్స్. ఇంట్రెస్ట్ అనేది రావాలండి మనకి. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఏంటి? అతను అమౌంట్ పే చేయలేదు, ఇప్పుడు అమౌంట్ రావాలి మనకి, అలాగే ఇంట్రెస్ట్ కూడా రావాలి కదా. రిసీవబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేమ్ ఇక్కడ కూడా అంతే, మనకి అసెట్ అది, అవునా? సో దట్స్ వై మనం షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం డెబిట్ చేస్తున్నాం, బికాజ్ ఒక డెటార్ లాగా అతని గురించి ఇంట్రెస్ట్ రావాలి కదండి. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే రావాలో ఆ ఇంట్రెస్ట్ కోసం షేర్ హోల్డర్ని డెబిట్ చేస్తున్నాం. సో ద ఎంట్రీ విల్ బి షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. ఇంట్రెస్ట్ అనేది మనకి రెవెన్యూ లాంటిది, బట్ కాకపోతే షేర్ హోల్డర్ దగ్గర నుంచి మనకి రావాలి కాబట్టి షేర్ హోల్డర్ని ఒక డెటార్ లాగా చూపించాం. ఓకేనా? అతను అమౌంట్ పే చేశారనుకోండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్. ఇప్పుడు డెటార్ బ్యాలెన్స్ తగ్గించేస్తాం. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్ అకౌంట్ అవుతుంది. అర్థవుతుందా? చెప్పండి. ఇంట్రెస్ట్ డ్యూ ఎంట్రీ ఏమని రాసుకుంటారండి? ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్కి డ్యూ ఎంట్రీ ఏంటి? షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్. అమౌంట్ వచ్చేస్తుంది మీకు, అప్పుడు దట్స్ ఇట్, బ్యాంక్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్. అర్థమవుతుందా? జస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ డ్యూ ఉందనుకోండి, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే మనం పే చేయాలి, అతను పే చేస్తారా? షేర్ హోల్డర్ పే, మనం పే చేయాలి. మనం పే చేయాలంటే ఇప్పుడు చెప్పండి, మనకి లైబిలిటీనా అసెట్? అది లైబిలిటీ. దట్స్ వై షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతన్ని క్రెడిటర్ లాగా క్రెడిట్ చేసాం మనం. క్రెడిటర్ లైబిలిటీనే కదా మనకి. సో క్రెడిటర్ అంటే లైక్ క్రెడిట్ లైబిలిటీ ఈజ్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్. సో దట్స్ వై టు షేర్ హోల్డర్ అకౌంట్ అనేది క్రెడిట్ అయింది. డెబిట్లో ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. పేమెంట్ చేసాం అనుకోండి, షేర్ హోల్డర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఇంతకుముందు లైబిలిటీలా చూపించాం కదా, అది క్యాన్సిల్ చేసేయండి, డెబిట్ చేసి టు బ్యాంక్ అకౌంట్. ఓకేనండి? చెప్పండి ఎంట్రీ. కాల్స్ ఇన్ అడ్వాన్స్కి డ్యూ ఎంట్రీ ఏంటండి? ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్ అకౌంట్. పేమెంట్ చేసినప్పుడు షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. అయిపోయింది. సింపుల్ ఎంట్రీసా? బై ఛాన్స్ అడిగితే ఈ ఎంట్రీస్ రాయాలి, మ్యాథ్స్ కేసెస్లో ఉండవు. బట్ ఏదో ఒక ప్రాబ్లంలో మనకి లైక్ అంటే మెయిన్ ప్రాబ్లం వేరేది, బట్ ఇలా 2 ఎంట్రీస్ కూడా ఉన్నాయి. సో గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకేనా? చిన్న క్వశ్చన్సే కదా. ఇప్పుడు చెప్పండి. హలో, స్టార్ట్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి.
5 క్వశ్చన్స్, 6th అయిపోయింది అవ్వలేదండి? అయిపోయింది. సో 7th చేయాలి అంతేనా? కొన్ని ప్రాబ్లమ్స్ ఏనండి, మీతో చేపిస్తాను ఇంకా. సిమిలర్ క్వశ్చన్స్ అన్ని మీరే చేయాలి, ఓకేనా? అండ్ మీరు చేయగలరు కూడా, నథింగ్ డిఫికల్ట్, అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. సో యూ కెన్ హ్యాండిల్. నోట్బుక్స్ పెట్టారండి? ఎందుకండి పెట్టాలనిపించట్లేదా నోట్బుక్స్? ఏంటండి? తీసుకోండి, నోట్బుక్స్ తీసుకురావాలి. సో మీరు కంపల్సరీగా రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంటేషన్స్ అనేది మీకు వేరే మెటీరియల్స్లో కావచ్చు, బోర్డు మెటీరియల్స్లో కావచ్చు, సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో డిఫరెంట్గా ఉంటాయి. యూ వోంట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. సో మనం ఒకటే ఫార్మేట్ అనేది త్రూ అవుట్ ద టోటల్ ప్రిఫరెన్స్ షేర్స్కి, ఈక్విటీ షేర్స్కి, రైట్ షేర్స్, బోనస్ షేర్స్ అంతా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ఫాలో అవుతాం. దట్స్ వై మీరు అది కరెక్ట్గా ఫాలో అవుతూ నోట్స్ రికార్డ్ చేసుకుంటేనే యూస్ఫుల్ అవుతుంది. సో నోట్బుక్స్ మెయింటైన్ చేయండి అండ్ క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా రికార్డ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్ వస్తుంది, ఏదైనా ఇంకా అర్థం కావాలంటే అక్కడ క్లియర్గా రాసుకోండి. ఇక్కడ ఇలా చేశారు, ఇది రిసీవబుల్, ఇది బేసిక్ జర్నల్ ఎంట్రీస్ కూడా మీరు కావాలనుకుంటే మీకు అర్థమయ్యే విధంగా రాసుకోవచ్చు అండి. అర్థమవుతుందా? సో దెర్ ఈస్ నథింగ్ లైక్ మనం వీఆర్ లైక్ యువర్ లెర్నింగ్ ద జర్నల్ ఎంట్రీస్. అఫ్ కోర్స్ మీకు తెలుసు, బేసిక్ ఎంట్రీస్ తెలుసు, బట్ కాకపోతే కార్పొరేట్ అకౌంటింగ్, కంపెనీ అకౌంట్స్కి మ్యాచ్ చేస్తూ కొత్తగా నేర్చుకుంటున్నారు ఇక్కడ. సో దట్స్ వై లైక్ ప్రతి ఎంట్రీ కూడా అర్థమయ్యే విధంగా నోట్ చేసుకోండి, ఓకేనా? సో మీకు ఏదైనా అది అర్థం కాకపోతే అది రిసీవబుల్ అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్ మీకు అర్థమైన లాంగ్వేజ్లో నోట్ చేసుకోండి. బట్ అల్టిమేట్గా ఈ ఎంట్రీస్ కనుక మీరు బేసిక్స్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ చాప్టర్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ చాప్టర్స్ అన్నీ కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయి. అర్థమవుతుందండి? సో దిస్ ఈస్ ద లైక్ బేస్. ఈ బేస్ జర్నల్ ఎంట్రీస్ కరెక్ట్గా ఉంటే మాత్రం ఆల్మోస్ట్ 15 to 17 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఈ టోటల్ టాపిక్ అనేది మీకు అర్థమైపోతుంది, క్లియర్? సో దట్స్ వై మనం అందుకోసమే లైక్ ఇన్ని టైమ్స్ రివైజ్ చేస్తున్నామండి. అండ్ ఇన్ని టైమ్స్ నేను మీకు ఆ కాన్సెప్ట్స్ మళ్ళీ ఆ కాన్సెప్చువల్గా ఎంట్రీస్ అన్ని చెప్తూ ఉన్నాను, ఓకేనా? బట్ ఎక్కడన్నా ఏదైనా ఎంట్రీ అర్థం కాలేదంటే మళ్ళీ అడగండి, విల్ డిస్కస్ ఇట్ అగైన్. పర్ఫెక్ట్, ఇంతవరకు క్లియర్ అందరూ కూడా? సో షల్ వి స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 7. పర్ఫెక్ట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 7. B Limited issued 2000 shares of 100 rupees each at a premium of 10% payable as follows. చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని షేర్స్ ఆఫర్ చేశారు ఇక్కడ? పర్ఫెక్ట్. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ? వాట్ విల్ బి ద ఇష్యూ ప్రైస్? 100, 90, 110, ఇంకా చెప్పండి. 110 ఎగ్జాక్ట్లీ అండి. సో బీ లిమిటెడ్ ఇష్యూ 2000 షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్. అంటే ఇష్యూ చేసాము ఒక్కొక్క షేర్ యాక్చువల్గా 100 రూపీస్ది. ఎలా ఇష్యూ చేసామండి అంటే ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ ఒక 10% ప్రీమియంకి ఇష్యూ చేసామంటున్నారు. అంటే 100 + 10% ఎంతండి? 110 రూపీస్కి ఇష్యూ చేసాం మనం. అండ్ దట్ విల్ బి పేయబుల్ యాజ్, ఎలా పేమెంట్ చేస్తున్నారంట? అప్లికేషన్లో 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు, అలాట్మెంట్లో 40 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు, అండ్ ఫస్ట్ కాల్లో 30 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు, అండ్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్లో. సో టోటల్ యాడ్ చేయండి ఎంతో? 20, 40, 30, 20 ఎగ్జాక్ట్లీ కదా, అర్థమైందా? అంటే మనం ఒక్కొక్క షేర్ అనేది 110 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాం. క్లారిటీ వచ్చిందండి? దట్స్ ఇట్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 1800 షేర్స్ అండ్ ద డైరెక్టర్స్ మేడ్ ది అలాట్మెంట్ ఇన్ ఫుల్. అంటే దీని మీనింగ్ ఏంటండి? ఓకే. సో ఇంకోటి ఏంటంటే అంటే లైక్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత? ఇక్కడ 1800 షేర్స్ అనేది సబ్స్క్రైబ్ అయిపోయాయి. పబ్లిక్ యాక్సెప్టెడ్ 1800. మనం ఎన్ని ఆఫర్ చేసాం? బట్ ఎన్ని యాక్సెప్ట్ చేశారు? 1800. ఎస్, 90% ఉంది కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్. అండ్ డైరెక్టర్స్ కూడా ఏంటండి ఫుల్గా అలాట్మెంట్ ఇచ్చేద్దాం అనుకున్నారు. అంటే 1800 ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా షేర్స్ ఇచ్చేద్దామని డైరెక్టర్స్ ఫిక్స్ అయిపోయారు, ఓకేనా? నెక్స్ట్ చూడండి. వన్ షేర్ హోల్డర్ టు హూమ్ 40 shares were allotted paid the entire balance on his shareholdings with allotment money, and another shareholder did not pay the allotment on the first call money on his 60 shares, but which he paid with the final call. సో ఆ రెండు లైన్స్ ఒకసారి మీరు చదువుకోండి ఆ రెండు లైన్స్. One shareholder
to whom 40 shares were allotted paid the entire balance on his shareholding with the allotment money, and another shareholder did not pay the allotment and first call money on his 60 shares, but he has paid with the final call. ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? ఒక షేర్ హోల్డర్ ఉన్నారు, అతని దగ్గర 40 షేర్స్ ఉన్నాయి, అంతేనా? మొత్తం మొత్తం అమౌంట్ కూడా అలాట్మెంట్లోనే పే చేశారు, అంతేనండి? అంటే ఏం పే చేశారు, ఏం జరిగినట్టు ఇక్కడ? కాల్స్ ఇన్, దట్స్ ఇట్, కాల్స్ ఇన్ అడ్వాన్స్ జరిగింది. సూపర్. ఇంకో షేర్ హోల్డర్స్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయండి? 60 షేర్స్ ఉన్నాయి. గుడ్. ఏం పే చేయలేదండి? అలాట్మెంట్ పే చేయలేదు, ఫస్ట్ కాల్ పే చేయలేదు, ఇదంతా కూడా ఎక్కడ పే చేశారు? బట్ విచ్ హీ పేడ్ విత్ ఫైనల్ కాల్. అంటే మొత్తం ఫైనల్ కాల్లో పే చేశారు. అంటే ఫైనల్ కాల్లో నాట్ ఓన్లీ ఫైనల్ కాల్ అండి, ఫస్ట్ కాల్ అదే అలాట్మెంట్ పే చేశారు, ఫస్ట్ కాల్ పే చేశారు, ఫైనల్ కాల్ అమౌంట్ ఫైనల్ కాల్ మొత్తం కూడా కంబైన్డ్గా పే చేశారు లాస్ట్లో ఇంకా. ఓకేనా? అంటే ఇది మనం ఇతని దగ్గర ఏమై ఉంటుంది, మనకి అలాట్మెంట్ అప్పుడు కాల్సిన ఏరియాస్ అని రాసుకొని ఉంటాం, ఫస్ట్ కాల్ అప్పుడు కాల్సిన ఏరియాస్ అని రాసుకొని ఉంటాం, ఫైనల్ కాల్ అప్పుడు వచ్చేసింది మొత్తం అరియర్స్ ఏదైతే రాసుకున్నామో అదంతా వచ్చేసింది. సో దట్స్ వై ఈ షేర్ హోల్డర్ మనకి కాల్సిన అరియర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనండి, ఇంట్రెస్ట్ ఇంకా చేద్దాం, ఇంట్రెస్ట్ చేద్దామండి. సో ఇప్పుడు చెప్పండి, ఇంట్రెస్ట్ షుడ్ బి రిసీవ్డ్ ఎట్ 5% per annum on calls in arrears and interest should be paid 6% per annum on the calls in advance as per the articles of the company. ఇవ్వచ్చు కదండి కదా? కాల్స్ ఇన్ ఏరియాస్ మాక్సిమం 10% చదువుకున్నాం, అండ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ మాక్సిమం ఎంతండి? సో వీళ్ళు 6% అన్నారు కాబట్టి 6% పే చేస్తాం మనం, ఆర్టికల్స్లో రాశారు కాబట్టి. అండ్ రిక్వైర్డ్ మనల్ని ఏమడుతున్నారండి, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ రిసీవ్డ్ ఆన్ ద కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ద కాల్స్ ఇన్ ఏరియాస్ రెస్పెక్టివ్లీ ఆన్ 1st August 2021. ఎప్పుడు అడుగుతున్నారండి? 1st August 2021 అంటే ఏంటి? ఫైనల్ కాల్ అప్పుడు మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేసి ఉంటాం, ఇంట్రెస్ట్ ఎంత రిసీవ్ చేసుకుంటామో చెప్పండి అంటున్నారండి. ట్రై చేస్తారా మీరు? మర్చిపోయారు, అలా ఆ అలవాటు మర్చిపోయారండి. ట్రై చేయండి ఒకసారి. అర్థమైందండి? ట్రై చేయండి ఒకసారి, క్వశ్చన్ చూసి ట్రై చేయండి. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నారండి, అడ్వాన్సా అరియర్సా? అడ్వాన్సా? ఏది క్యాలిక్యులేట్, ఇంకా ఏది స్టార్ట్ చేయలేదండి? అసలు ఏది స్టార్ట్ చేద్దాం చెప్పండి? కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అరియర్స్ అనేది అసలు ఎవరు క్రియేట్ చేశారు? ఒక షేర్ హోల్డర్. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయండి అతని దగ్గర? కాల్స్ ఇన్ అరియర్స్ క్రియేట్ చేసిన పర్సన్ దగ్గర ఎగ్జాక్ట్లీ అండి నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసరికి 60 షేర్స్ ఉన్నాయి. ఓకేనా? మనకి డేట్స్ కూడా ఇచ్చారండి అక్కడ. అతను ఏమేమి పే చేయలేదు? అలాట్మెంట్ పే చేయలేదు కదా, హీ డిడెంట్ పెయిడ్ అలాట్మెంట్ అండ్ ఫస్ట్ కాల్. అలాట్మెంట్ డేట్ ఎప్పుడండి? అలాట్మెంట్ డేట్ ఎప్పుడు? 1st June అండి, 2020.
ఓకేనా. 1st June 2021. ఫస్ట్ కాల్ ఎప్పుడు అండి? ఫస్ట్ కాల్ డేట్ ఎప్పుడు? 1st July. అంటే యాక్చువల్గా అలాట్మెంట్ అప్పుడు 1/6/2021 పే చేయాలి, పే చేయలేదు. ఫస్ట్ కాల్ అప్పుడు 1/7/2021 పే చేయాలి, పే చేయలేదు. ఫస్ట్ అలాట్మెంట్ అప్పుడు ఎంత పే చేయాలి? అమౌంట్ ఎంత? పర్ షేర్ వాల్యూ ఎంత? 40 అండి, 40 రూపీస్ పే చేయాలి. ఇక్కడండి ఫస్ట్ కాల్లో ఎంత పే చేయాలి? 30 రూపీస్ పే చేయాలి. ఇది పే చేయలేదు. మనల్ని ఎప్పుడు అడుగుతున్నారండి? ఇంట్రెస్ట్ ఏ డేట్ లోపల ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? 1st August 2021 ఎగ్జాక్ట్లీ. సో దే ఆర్ asking us to calculate the interest on 1st August 2021. 1st August 2021 ఈ రోజుకి ఇంట్రెస్ట్ అనేది ఎంత కలెక్ట్ చేసి ఉంటామో చెప్పండి అని అడుగుతున్నారండి. అంటే ఎంత డ్యూ అయి ఉంటుందో అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ 1/6/2021లో టోటల్గా ఎన్ని షేర్స్ ఉన్నాయి అతని దగ్గర? 60 షేర్స్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ వరకు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్కి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయండి. చెప్పండి 1/6/2021 నుంచి 1/8/2021 వరకు ఎన్ని మంత్స్ ఉంది? గుడ్. నెక్స్ట్ అండి 1/7/2021 నుంచి 1/8/2021 వరకు ఎన్ని మంత్స్ ఉంది? ఇంతవరకు క్లియరా? పర్ఫెక్ట్. సో ఇప్పుడు అలాట్మెంట్ రిలేటెడ్గా 1/6/2021 ఏదైతే పే చేయాలో అది పే చేయలేదు. ఎన్ని షేర్స్ ఉన్నాయి అతని దగ్గర? 60 షేర్స్ ఉన్నాయి. ఈచ్ షేర్ ప్రైస్ ఎంత అండి? ఎంత అమౌంట్ ఎంత వస్తుంది? నార్మల్గా 64 ఎంత అండి? 64 ఎంత? ఎంతండి? 2400 పే చేయాలి. అతను పే చేయలేదు. ఆ 2400 పే చేయనందుకు మనం అతని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం. ఎంత ఛార్జ్ చేస్తున్నాం? 5% ఛార్జ్ చేస్తున్నాం. ఇది 5% అనేది పర్ యానం. బట్ మనకి ఎన్ని మంత్స్ పే చేయలేదు అతను? అలాగా 2 మంత్సే పే చేయలేదు. దట్స్ వై 2/12 చేయండి. ఎంతండి? 20 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ అండి ఫస్ట్ కాల్ ఎప్పుడు? 0/1/7/2021. 60 షేర్స్ 30 రూపీస్. 5%? ఎగ్జాక్ట్లీ 5% ఇంటూ ఎన్ని మంత్స్ అండి? 1/12 ఎంతండి? సో ద టోటల్ అమౌంట్ విల్ కలెక్ట్. టోటల్గా ఇంట్రెస్ట్ అనేది కాల్సిన ఏరియాస్లో నుంచి మనకి ఎంత వస్తుంది? 1st Augustకి 27.5 రూపీస్ వస్తుందండి. దట్స్ ఇట్. అర్థమైందా? క్లియర్? ఇది ఓన్లీ కాల్స్ ఇన్ ఆర్ఎస్. నౌ విల్ క్యాలిక్యులేట్ ఫర్ ది కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ అడ్వాన్స్లో మనం పే చేయాలి. మనం ఎంత పే చేయాలనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది రికార్డ్ చేస్తాం ఇప్పుడు. కాల్స్ ఇన్ అడ్వాన్స్. చెప్పండి, కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఏంటండి? ఎప్పుడు పే చేస్తారు అతను? మొత్తం అలాట్మెంట్లో పే చేస్తారా? గుడ్. అలాట్మెంట్ డేట్ ఎంత అండి? 1st June 2021 మొత్తం పే చేశారు. ఏమేమి పే చేసి ఉంటారు? ఫస్ట్ కాల్ అమౌంట్ పే చేశారు, అలాగే ఫైనల్ కాల్ అమౌంట్ కూడా పే చేశారు. యాక్చువల్గా ఫస్ట్ కాల్ ఎప్పుడు పే చేయాలి? 1/7/2021 పే చేయాలి, అవునండి. ఫైనల్ కాల్ ఎప్పుడు పే చేయాలి? 1/8/2021. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మంత్స్ ముందుగానే పే చేశారు? ఫస్ట్ కాల్ అనేది యాక్చువల్గా 1/7/2021 పే చేయాలి. బట్ ఎప్పుడు పే చేశారు? 1/6 అంటే ఎన్ని మంత్స్ ముందుగా పే చేశారు? ఇదండి 2 మంత్స్ ముందుగా పే చేశారు. ఇంట్రెస్ట్ కూడా అలాగే ఇవ్వాలి కదా మనం. ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉందో దీనికి 1 మంత్ ఇంట్రెస్ట్ ఇస్తాం. ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉందో దానికి 2 మంత్స్ ఇంట్రెస్ట్ ఇస్తాం. ఇది అర్థం ఉందా? రివర్స్ వెళ్ళాం ఇప్పుడు మనం పే చేయాలి కదా. పే చేయాలన్నప్పుడు ముందుగా ఇచ్చారు అతను. ముందుగా ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ జూలైని ఇవ్వాలి అతను. బట్ ఫస్ట్ జూన్నే ఇచ్చేసారు కాబట్టి 1 మంత్ ముందుగా ఇచ్చారు, ప్రయర్గా ఇచ్చారు కాబట్టి ఆ 1 మంత్కి ఇంట్రెస్ట్ పే చేయండి. యాక్చువల్గా 1st August పే చేయాలి, బట్ 1st June పే చేశారు. 2 మంత్స్ ముందుగా పే చేశారు కదా, ఆ 2 మంత్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వండి. అర్థమవుతుందా? క్యాలిక్యులేషన్ అర్థమవుతుందండి? సింపుల్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాల్ అమౌంట్ ఎంత అండి? 40 షేర్స్ ఇంటూ
30 ఇంటూ పర్సంటేజ్ 6%. 10% ఎక్కడ చదివామే? 6%. ఓకేనండి. ఓకే. 6% ఇంటూ ఎన్ని మంత్స్ అండి? చెప్పండి. 6 రూపీస్. నెక్స్ట్ అండి ఫైనల్ కాల్ 40 షేర్స్ 20 ఇంటూ టోటల్ ఎంత అండి? దట్స్ ఇట్. 14 రూపీస్ మనం పే చేయాలి. దట్స్ ఇట్. నోట్ చేసుకోండి. ఏంటండి డౌటా? నీట్గా నోట్ చేసుకోండి అర్థమయ్యే విధంగా. సో దెన్ యూ వోంట్ కన్ఫ్యూజ్, తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వరండి. ఫస్ట్ కాల్సిన ఏరియాస్ అండ్ కాల్సినట్టు వన్ సపరేట్గా నోట్ చేసుకోండి అండ్ నీట్గా నోట్ చేసుకోండి, మీకు అర్థమయ్యేలా నోట్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. దిస్ ఇస్ ద అకౌంటింగ్ ప్రాసెస్ విచ్ యూ విల్ ఫైండ్ ఇన్ ద కంపెనీస్లో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారండి. అర్థవుందా? సేల్స్ రిలేటెడ్గా ఎంట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేషన్స్ అని ఇలాగే చేస్తారు. ఇవ్వండి. కాల్సిన ఏరియాస్ అయిపోయింది అందరిది? నోట్ చేస్తున్నారు ఎవరన్నా? అర్థం చేసుకుంటూ నోట్ చేసుకోండి. లైక్ ఎక్కడైనా డౌట్ ఉన్నా అడుగుతూ ఉండండి.
సెండ్ చేస్తారండి. సో కాంటాక్ట్ ది లైక్ ఇన్ఛార్జ్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, ప్రతాప్ సార్. దే విల్ గివ్ ద మెటీరియల్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి మీకు. కార్పొరేట్ అకౌంటింగ్ లో యూ విల్ గెట్ ద కాన్సెప్ట్ మెటీరియల్ ఒకటి వస్తుంది, ప్లస్ క్వశ్చన్ బ్యాంక్ ఒకటి వస్తుందండి. సో 2 మెటీరియల్స్ కూడా కలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 minutes రిలాక్స్ అవుతారా? సూపర్. ఓకేనండి, విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 8. ఓకేనా? ఓకేనండి, స్టార్ట్ చేద్దామా? ఎస్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, లైక్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నారు. A limited company was registered with a capital of 5 lakh in shares. ఓకేనా? రిజిస్టర్డ్ విత్ క్యాపిటల్ ఆఫ్ 5 lakh ఇన్ షేర్స్ ఆఫ్ 100 rupees ఈచ్. అంటే ఈ 5 lakhs ఇంటూ 100 అంటే ఏంటండి? ఇది ఏ క్యాపిటల్? ఇది 5 lakh ఇంటూ 100 అంటే ఏ క్యాపిటల్? అది ఇష్యూడ్ షేర్ క్యాపిటలా, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటలా, ఆథరైజ్డా? అండ్ ఇష్యూడ్ 2000 shares at a premium of 20 per share. Payable as 20 per share on application, 50 per share on the allotment, and 20 per share on the first call. And ఇదేంటండి మరి 2000 ఏంటి? సబ్స్క్రైబ్డా కాదా? ఇది ఇష్యూడ్, అదేండి అది ఆథరైజ్. కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? వర్డింగ్స్ జాగ్రత్తగా చదవాలి. ఏ లిమిటెడ్ కంపెనీ వాజ్ రిజిస్టర్డ్ విత్ ఏ క్యాపిటల్ అంటున్నారు. అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. ఇష్యూ చేస్తామని చెప్పారా మీకు? రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎంఓఏఓఏలో క్యాపిటల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఆ యొక్క క్లాజ్లో మనం చదువుకున్నారు కదండి, మీరు లాలో చదువుకున్నారు కదా, ఎంఓఏ చదివారండి, క్లాజెస్ చదివారా? క్లాజెస్లో లాస్ట్ క్లాజ్లో క్యాపిటల్ క్లాజ్ ఉండేది మనకి, అందులో ఇదే రాసేది మనం. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంత ఇంత అని రాస్తాం మనం, అదవుతుందా? సో అలాగ వాళ్ళు ఆల్రెడీ ఎంత ఎంఓఏలో ఎంత రాశారంట? 5 lakh shares అని రాసుకున్నారు, 100 rupees ఈచ్ అని రాసుకున్నారు, అంటే ఫేస్ వాల్యూ 100 అని రాసుకున్నారు. అయితే అండ్ ఇష్యూడ్, అయితే అందులో నుంచి ఒక 2000 ఇష్యూ చేశారంట. 2000 shares ఇష్యూడ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 20 per share. అంటే ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ, వాట్ ఈస్ ద ఇష్యూ ప్రైస్? ఎంతండి ఇష్యూ ప్రైస్? ఎంతండి? 120. ఎందుకు అంటున్నారు? ఎందుకు 120 అవుతుందండి? అండ్ ఇష్యూడ్ ద 2000 shares ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 20 per share అంటున్నారు. అంటే ఒక 20 rupees అనేది ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాం మనం ప్రతి షేర్ మీద అంటున్నారండి. నార్మల్గా 100 rupees ఫేస్ వాల్యూ, 20 rupees ఎక్సెస్గా కలెక్ట్ చేస్తున్నాం అంటే 120కి ఇష్యూ చేస్తున్నాం మనం. దొరకు క్లియర్ అండి? పర్ఫెక్ట్. సో చూడండి, లైక్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 100, ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి 120, నంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్డ్, దట్స్ ఇట్. నంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్డ్ వచ్చేసరికి 2000. నెక్స్ట్ అండి, పేబుల్ ఎలా చెప్తున్నారు? పేమెంట్స్ ఎలా చెప్తున్నారండి? చెప్పండి. అప్లికేషన్లు ఎంతండి? నెక్స్ట్ అలాట్మెంట్లో ఎంత? నెక్స్ట్ ఫస్ట్ కాల్లో 20. నెక్స్ట్ అంతేనండి. ఇంకా 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 రావాలి కదా, 120 rupees రాలేదు కదా. ఏంటండి అరియర్సా? ఒక నిమిషం అండి. 20 అప్లికేషన్లో కలెక్ట్ చేసాం, 50 వచ్చేసరికి అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ద ప్రీమియం, ఇది కూడా చదవాలి మీరు. అండ్ 20 per share ఆన్ ది ఫస్ట్ కాల్ మేడ్ 3 months లేటర్. ఓకే, అండ్ ఆల్ ద మనీ పేబుల్ ఆన్ ద అప్లికేషన్ అలాట్మెంట్ వర్ డ్యూలీ రిసీవ్డ్ బట్ వెన్ ద ఫస్ట్ కాల్ వాజ్ మేడ్ 1 shareholder. ఓకేనండి, గుడ్. సో బ్యాలెన్స్ ఎంత అండి? ఇంకా 50 + 40 అంటే 90. ఇంకెంత రావాలి? సెకండ్ కాల్ 30 అనుకోండి. ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ చెప్పారా? ప్రీమియం ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారంట? ప్రీమియం ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారండి? అంటే ఇందులో 20 rupees వచ్చేసరికి ప్రీమియం ఉంది.
₹30 ఫేస్ వాల్యూ, ₹20 ప్రీమియం ఉంది. క్లియర్గా అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఇంకా. ఆల్ ది మనీ పేయబుల్ ఆన్ అప్లికేషన్లో అమౌంట్ పే చేయాలా, ₹20 పే చేయాలి. అండ్ అలాట్మెంట్ వర్ డ్యూలీ రిసీవ్డ్, ఏదైతే రిసీవ్ చేసుకోవాలో మొత్తం రిసీవ్ అయిపోయింది. అంటే ₹20 వచ్చేసింది, ₹50 కూడా వచ్చేసింది. డ్యూలీ రిసీవ్డ్, బట్ వెన్ ద ఫస్ట్ కాల్ వాజ్ మేడ్, అప్లికేషన్లో ఫుల్ అమౌంట్ వచ్చిందంట, అలాట్మెంట్లో ఫుల్ అమౌంట్ వచ్చేసింది. బట్ ఎప్పుడైతే మనం ఫస్ట్ కాల్ చేసామో, వెన్ ద ఫస్ట్ కాల్ వాజ్ మేడ్, వన్ షేర్ హోల్డర్ పెయిడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిజ్ హోల్డింగ్ ఆఫ్ 30 షేర్స్. అతని దగ్గర 30 షేర్స్ ఉన్నాయి ఒక పర్సన్ దగ్గర. 30 షేర్స్ మీద మొత్తం అమౌంట్ పే చేశారంట. ఫస్ట్ కాల్ వాజ్ మేడ్, వన్ షేర్ హోల్డర్ పెయిడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ అంటున్నారండి. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిజ్ హోల్డింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఫస్ట్ కాల్ అప్పుడే అతను లాస్ట్లో ఏదైతే సెకండ్ కాల్లో పే చేయాల్సిన ₹30 కూడా ముందుగానే పే చేశారు అతను. కాల్స్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే ఎంటైర్ బ్యాలెన్స్ అంటారు. వర్డింగ్ చదువుకోవాలి. మీరు ఎక్కడ అడ్వాన్స్ పే చేశారు, ఇది అరియర్స్లో ఉందని చెప్పరండి, మీరే తెలుసుకోవాలి. సో ఇక్కడ ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హీస్ హోల్డింగ్ అంటే అతని హోల్డింగ్లో ఉన్న మొత్తం బ్యాలెన్స్ పే చేశారంట. ఎప్పుడు పే చేశారు? ఫస్ట్ కాల్లో పే చేశారు. ఇంకా మనకు సెకండ్ కాల్ కూడా ఉంది కదా, అంటే అతను ముందుగానే పే చేశారు కాబట్టి అడ్వాన్స్ పే చేశారు. ఓకే, అతని దగ్గర 30 షేర్స్ ఉన్నాయి. అండ్ ఎనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 100 షేర్స్ ఉన్నాయంట అతని దగ్గర. ఫెయిల్ టు పే ది ఫస్ట్ కాల్ మనీ. ఏం ఫెయిల్ అయ్యారండి అతను? ఫస్ట్ కాల్ అమౌంట్ పే చేయడం ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ కాల్ పే చేయలేదంట అతను, అంటే కాల్స్ ఇన్ అరియర్స్. సో రిక్వైర్డ్ గివ్ ద జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ది అబౌట్ ట్రాన్సాక్షన్స్. జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయండి అంటున్నారు. స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేయండి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ లిమిటెడ్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ లిమిటెడ్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ లిమిటెడ్. ఫస్ట్ ఎంట్రీ ఏం రికార్డ్ చేస్తారండి? అప్లికేషన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. చెప్పండి, అమౌంట్ ఎంతండి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 2000 ఇంటూ ₹20. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? దట్స్ ఇట్. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్కి పంపించాలి కదా బ్యాలెన్స్ అంతా కూడా. సో ఆ 40,000 ఏదైతే ఉందో మనకి లైబిలిటీ డిశ్చార్జ్ చేయడానికి క్యాపిటల్కి పంపించేసాం. అయిపోయిందండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ 40/40 అండ్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 40/40. వాట్ అబౌట్ నెక్స్ట్ ఎంట్రీ? అలాట్మెంట్ చెప్పగలరండి? ఫస్ట్ డ్యూ ఎంట్రీ చెప్పండి. అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు, అవునండి ఇక్కడే రాయాలా సెక్యూరిటీస్ ప్రీమియం. దట్స్ ఇట్. సో డ్యూ ఎంట్రీ విల్ బి ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టోటల్ వాల్యూ 2000 అండి. 2000 షేర్స్ మనం ఆఫర్ చేసింది.
2000 ఇంటూ ఎంత అలాట్మెంట్ అమౌంట్ ఎంత అండి 50యా? అప్పుడు ఎంత అవుతుందండి 1 lakh. బట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ పంపించాల్సింది 2000 ఇంటూ 30 మాత్రమే, ఫేస్ వాల్యూనే పంపించాలి కదా, అప్పుడు ఎంత అవుతుందండి? దెన్ వాట్ అబౌట్ ద ప్రీమియం? దట్స్ ఇట్, 2000 ఇంటూ 20, 2000 ఇంటూ 20. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. నెక్స్ట్ వన్, రిసిప్ట్ ఎంట్రీ. ఇంకా అండి సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ రాదా? అయిపోయిందండి, ఇంక పంపించేశారు రిజర్వ్కి. ఆల్రెడీ మీరు రిజర్వ్ పంపించేశారు, మళ్ళీ మళ్ళీ ఇంకా రిజర్వ్కి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఆ రిజర్వ్ని టచ్ చేయడానికి ఛాన్స్ కూడా లేదు. ఓకేనా? సారీ, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి వెళ్ళిన తర్వాత మీరు అసలు ఆ అమౌంట్ టచ్ చేయలేరు, ఎక్సెప్ట్ దోస్ 5 పర్పసెస్ చదువుకున్నాం, అందులో యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఓన్లీ 3 పర్పస్ కోసం మాత్రమే మీరు యూటిలైజ్ చేయగలరు. అదర్ దెన్ దట్ యూ కెనాట్ ఈవెన్ టచ్ దట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఓకేనా? దట్స్ ఇట్. సో రిసిప్ట్ ఎంట్రీ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. దట్స్ ఇట్ అండి. టోటల్ 1 lakh రూపీస్ వచ్చేసి ఉంటుంది. వచ్చిందా? 1 lakh వచ్చేసిందా? అసలు ఏదైనా డ్యూ ఉందా ఇక్కడ? అలాట్మెంట్ వరకు అసలు ప్రాబ్లమే లేదు మనకి, మొత్తం అమౌంట్ వచ్చేసిందని చెప్పేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ మనం జాగ్రత్తగా ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అడ్వాన్స్ ఉంది, ప్లస్ అలాగే లైక్ అరియర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ చెప్పండి, 5th ఎంట్రీ. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. అంతేనండి, అంతే కదా డ్యూ ఎంట్రీ. సింపుల్, మనకు తెలియదు కదా అందులో అరియర్స్ ఉన్నాయా అడ్వాన్స్ ఉందో మనకు తెలియదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసేటప్పుడు అసలు మనకి ఏమీ తెలియదు, మనకి ఎంత రావాలి అనేది మనం రికార్డ్ చేసుకుంటాం అంతే. అది ఎంత వచ్చిందా ఎంత రాలేదు అనేది తర్వాత ఎంట్రీలో రాసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ ఎంట్రీలో మనకి ఎంత రావాలి, దట్స్ ఇట్. మనకి ఎంత రావాలండి? ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత వాల్యూ ఎంత అండి? 2000 ఇంటూ 20, 40,000 రావాలి అని రాసుకున్నామండి మనం. అది ఎంత వచ్చింది ఎంత రాలేదు అదంతా తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు రాయాల్సిన ఎంట్రీ కరెక్ట్గా రాయండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడే అడ్వాన్స్ అరియర్స్ అనేది అడ్జస్ట్ చేయొద్దు. దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్యూర్లీ డ్యూ ఎంట్రీ, అది మనకి రాలేదు అసలు ఏమి జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ఎంట్రీ ఉన్నట్టుగా డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసాం. నౌ విల్ రికార్డ్ ద రిసిప్ట్ ఎంట్రీ. ఏం జరిగిందండి ఇక్కడ? ఇక్కడ నుంచి చెప్పండి. ఇప్పుడు ఈ ఎంట్రీ చెప్పేసేయండి. చెప్పిన వాళ్ళు ఇంకా ఇప్పుడే బ్రేక్ తీసుకోవచ్చండి. ఇంకా కెన్ గో 10 minutes ముందుగానే, కొంచెం నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? ఓకే, అలా అయితే చెప్పండి. ఏంటండి మళ్ళీ చెప్పండి, అన్నీ కలిపేశారు. ఓకే, వాల్యూస్ కూడా చెప్తారా? ఇప్పుడు చెప్పండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తున్నానండి నేను. అమౌంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చెప్పండి. నార్మల్గా అసలు ఎంతమంది పే చేశారు ఇందులో? ఫుల్ అమౌంట్, ఫస్ట్ కాల్ అమౌంట్ ఫుల్గా ఎంతమంది పే చేశారు? నెంబర్, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్? 1970, అంతేనా? 30 షేర్ హోల్డర్స్ పే చేయలేదు, అంతేనా? 1970 షేర్ హోల్డర్స్ టోటల్గా ఎంత అండి? 20 రూపీసా? 20 రూపీస్ ఫుల్గా పే చేశారు. నెక్స్ట్ ఒకతను ఎక్కువ పే చేశారండి, ఒకతను ఎక్కువ పే చేశారు. ఎన్ని షేర్స్ ఉన్నాయి అతని దగ్గర? అతని దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఒక అతను ఎక్కువ పే చేశారు, అతని దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఓకే, ఓకే అండి, అర్థమైంది. సో కరెక్ట్, 100 ఫెయిల్ టు పే అండ్ 30 వాజ్ పెయిడ్ కదా, సో ఇది 1900 అవుతుంది కదా. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. అచ్చా, మళ్ళీ రాస్తున్నాను చూడండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
ఓకేనండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, టోటల్గా అసలు మనం ఎన్ని షేర్స్ అంటే ఆఫర్ చేసింది? 2000 షేర్స్ ఆఫర్ చేసాం. ఈ 2000 షేర్స్లో ఒక 100 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ కాల్ అమౌంట్ పే చేయలేదండి అసలు. అంటే మనకి ఈ బ్యాంకులో వాళ్ళు రారు. అంటే ఎంతమంది పే చేశారు? 1900 షేర్ హోల్డర్స్ ఫుల్గా 20 రూపీస్ పే చేశారు. ఇది క్లియరా? ఒక 30 షేర్ హోల్డర్స్ ఏం చేశారండి అంటే ఎగ్జాక్ట్లీ ఆ 20 రూపీస్ ఆల్రెడీ పే చేశారు. అందులో ఉన్నారు వాళ్ళు కూడా. ఆ 1900లో ఈ 30 షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు. అది పైన రాస్తాం. ఒక 30 షేర్ హోల్డర్స్ ముందుగానే పే చేశారు, అడ్వాన్స్ పే చేశారు. అడ్వాన్స్ అంటే ఏది పే చేసి ఉంటారు? సెకండ్ కాల్ పే చేసి ఉంటారు. ఎంతంటే సెకండ్ కాల్ అమౌంట్ ఆ 30 కూడా పే చేసి ఉంటారు. 30 × 30 తీసుకోవాలి. టోటల్ ఎంతండి? 30. ఈ చెప్పండి, ఈ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అనేది ఎవరికి అర్థం కాలేదండి? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్పాలండి. టోటల్గా మనం ఎన్ని షేర్స్ ఆఫర్ చేసాం? 2000 షేర్స్ ఆఫర్ చేసాం. ఫస్ట్ కాల్లో ఒక 100 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ అమౌంట్ పే చేయలేదు. అంటే అసలు ఫస్ట్ కాల్ అమౌంట్ ఫుల్గా ఎంతమంది పే చేశారు? 1900 మెంబర్స్ ఫస్ట్ కాల్ పే చేశారు, ఒక 100 పే చేయలేదు. ఓకేనా? అంటే మనకి బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ కాల్ అప్పుడు 1900 × 20 రూపీస్ వచ్చి ఉంటుంది. ఓకేనా? దీంతో పాటుగా ఈ 1900లో ఒక 30 షేర్స్ ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే ఈ ఫస్ట్ కాల్ అమౌంట్ కాదు, సెకండ్ కాల్ అమౌంట్ కూడా పే చేశారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 30 షేర్స్ ఉన్నారు. ఎంత పే చేశారు? 30 రూపీస్ పే చేశారు. సో 30 × 30 కూడా పే చేశారు. అంటే మనకి ఈ ఎంట్రీ రికార్డ్ చేసేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్లోకి 38,900 నుంచి క్రెడిట్ అయింది. ఈ ఎంట్రీ రికార్డ్ చేసేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో 38,900 క్రెడిట్ అయిందండి. ఎందుకండి అంటే ఈ 1900 మెంబర్స్ ఏమో 1900 షేర్ హోల్డర్స్ 20 రూపీస్ పే చేశారు. 30 షేర్స్ ఉన్న వాళ్ళు 30 రూపీస్ పే చేశారు. అదవుతుందా? యాక్చువల్గా 30 షేర్స్ ఉన్న వాళ్ళు 50 రూపీస్ పే చేశారు. ఆల్రెడీ 20 ఇక్కడ రికార్డ్ చేశాం కాబట్టి ఇక్కడ సపరేట్గా రికార్డ్ చేస్తున్నాం. ఇదొక వే. మీరు ఇలా అర్థం కాలేదు అంటే ఇంకొకలా ఎలా చేయొచ్చండి? ఈ టోటల్ 2000లో నుంచి కాల్సిన అరియర్స్ లెస్ చేయండి, కాల్సిన అడ్వాన్స్ లెస్ చేయండి. ఎంత వస్తుందండి? 1870 వస్తుందా? ఈ 1870 వాళ్ళు 20 రూపీస్ పే చేశారు ఫుల్గా. కాల్సిన ఏరియాస్ పే చేయలేదు కాబట్టి అసలు రికార్డ్ చేయం. ఈ 30 వాళ్ళు ఏంటండి అంటే టోటల్గా 50 రూపీస్ పే చేశారు. ఫస్ట్ కాల్ పే చేశారు, సెకండ్ కాల్ పే చేశారు కాబట్టి బ్యాలెన్స్ 50 కాబట్టి డైరెక్ట్గా 30 × 50 చేసినా కానీ మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. 38,900. 38,900 సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇలాగైనా చేయండి, ఇలాగైనా చేయండి, పైన వేలో అయినా చేయండి. అర్థమయ్యండి? క్లియరా? చెప్పండి. 30 × 30 ఏంటండి అది ఇక్కడ ఏంటండి? అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? అతను 30నే ఇచ్చారు. ఒకటి యాక్చువల్గా 50 రూపీస్ ఇచ్చారు కానీ ఆ 20 రూపీస్ ఏదైతే ఇచ్చారో ఆ 20 ఫస్ట్ కాల్కి అతను కంపల్సరీగా పే చేయాలి. అంటే అతను నిజంగా అడ్వాన్స్ ఇచ్చింది 30 రూపీసే. క్లియర్ ఇది? సో బ్యాంక్ అకౌంట్లో 38,900 రికార్డ్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ అండి. అందులో కాల్స్ ఇన్ ఎంతండి? ఎంతమంది పే చేయలేదు? 100 మెంబర్స్ పే చేయలేదు కదా. సో 100 × 20, 2000 పే చేయలేదు కదా. దట్స్ ఇట్. ఓకే రండి. నెక్స్ట్ ఎంట్రీ 2 ఈక్విటీ షేర్. ఎంతండి ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్? దట్స్ ఇట్. పైన 40,000 డెబిట్లో ఉంది, క్రెడిట్ చేయండి. నెక్స్ట్ అండి 2. దట్స్ ఇట్. కాల్సిన అడ్వాన్స్ ఎంత? 30 × 30 900. మ్యాచ్ అయిందా? 40,900 40,900. డన్. ఎంట్రీ డన్. అర్థమైందండి? ఓకే, ఇంకంతే అయిపోయింది. ఎంట్రీస్ అయిపోయి ఇంకంతవరకు మనల్ని అడిగింది కూడా. సో నెక్స్ట్ ఎంట్రీ ఇంకా ఫైనల్ ఎంట్రీ. ఫైనల్ కాల్ ఏమి చెప్పలేదు కదా మనకి. ఫైనల్ కాల్లో ఏదైనా పే చేసామని చెప్పారా? ఎంట్రీ బ్యాలెన్స్ ఆన్ ఈస్ హోల్డింగ్ 30 అండ్ ఫస్ట్ కాల్ వాజ్ మేడ్. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. ఇంతవరకు చాలు. నోట్ చేసుకోండి. ఈ ఎంట్రీ దగ్గర క్యాలిక్యులేషన్ రాసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ ఈ వాల్యూస్ ఎలా వచ్చాయనేది
ప్రతి వాల్యూ దగ్గర క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. 38,900 దగ్గర 1900 ఇంటూ 20 ప్లస్ 30 ఇంటూ 30 ఇది రాసుకోండి. ఇక్కడండి 100 ఇంటూ 20 రాసుకోండి. ఇక్కడ టోటల్గా వాల్యూ పైన చెప్పిన వాల్యూ అది. సో ఇక్కడ కూడా 30 ఇంటూ 30. సో క్లియర్గా రాసుకోండి, అర్థమయ్యేటట్టుగా రాసుకోండి. నోట్ డౌన్, నోట్ చేసుకోండి. అయిపోయా? స్టార్టింగ్ ఎంట్రీస్ అన్నీ అయిపోయా? సూపర్. టూ వేస్ చెప్పానండి, మీరు 2 వేస్లో ఎలా చేసినా ఓకే. ఏదన్నా అర్థం కాకపోతే అడగండి, డిస్కస్ ఇట్ అగైన్. సో ద లాస్ట్ ఎంట్రీ వాజ్ లైక్ వి కలెక్ట్. మనం ఫస్ట్ కాల్ ఎంట్రీలో డ్యూ ఎంట్రీ ఆల్రెడీ రికార్డ్ చేసామండి. సో నౌ రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో మనం ఇక్కడ రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేసినప్పుడు యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్లో మనం కలెక్ట్ చేసింది 38,900 కలెక్ట్ చేసాం. టోటల్గా 38,000 అంటే బ్యాంక్ అకౌంట్లో 38,900 వచ్చింది. ఎలా వచ్చిందండి అంటే 2000లో 100 మెంబర్స్ అసలు ఏం పే చేయలేదు. 1900 పే చేశారు, 20 రూపీస్ పే చేశారు. సో 1900 ఇంటూ 20 ప్లస్ ఒక 30 షేర్ హోల్డర్స్ ఎక్స్ట్రా, లైక్ ఆ 1900లోనే ఈ 30 కూడా ఉన్నారండి. ఆ 1900లో ఉన్న 30 వాళ్ళు ఏంటండి అంటే నాట్ ఓన్లీ 20 ఈ ఫస్ట్ కాల్ లేకుంటే కాదు, సెకండ్ కాల్లో పే చేయాల్సిన 30 కూడా పే చేశారు. ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి 38,900 వచ్చింది. ఆ తర్వాత లైక్ ఏదైతే రాలేదో అది రిసీవబుల్ కదా మనకి. కాల్స్ అండ్ ఎరియర్స్ అనేది రిసీవబుల్ కదండి. కాల్స్ అండ్ ఎరియర్స్ అనేది అసెట్ లయబిలిటీయా? అరియర్ అని కనిపించిన వెంటనే లయబిలిటీ అనుకోవద్దండి, అది అసెట్ మనకి. ఇట్ విల్ రిసీవ్ అంతే, ఇప్పుడు రాలేదు బట్ తర్వాత వస్తుంది. ఓకేనా? అలాగే చూపించాలి అకౌంట్స్లో మనం. సో దట్స్ వై రిసీవబుల్ కాబట్టి డెబిట్ చేసాం. తర్వాత 2 ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. సో ఫస్ట్ కాల్ అకౌంట్ అంటే ఏంటండి, లైక్ ఆల్రెడీ మనం ఏదైతే లయబిలిటీ కింద చూపించామో డెబిట్ చేసాము, లైక్ మనకి ఏదైతే రిసీవబుల్ లాగా చూపించామో అసెట్ కింద, ఇప్పుడు వచ్చేసింది కదా అమౌంట్ అంతా మీకు. దట్స్ వై క్యాన్సిల్ చేసేయండి. అదవుతుందా? ఇంతకుముందు రావాలి మనకి అమౌంట్ 40,000 రావాలి అని చూపించాం. ఇప్పుడు వచ్చేసిందండి 38,900 వచ్చింది. రాందంతా కూడా మీరు ఇంకొక అకౌంట్ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేశారు. సో 40,000 ఏదైతే ఇంతకుముందు రికార్డ్ చేశారో అది క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేసాం. అండ్ ద లాస్ట్ వన్ అడ్వాన్స్ కలెక్ట్ చేసాం కదా, అది అసెట్ కదా మనకి. ఓకేనా? సారీ, లయబిలిటీ మనకి అది. అంటే లైక్ ఇన్ ఫ్యూచర్లో మనం ఆ యొక్క అడ్వాన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో దట్స్ వై ఆ యొక్క 900 ఏదైతే ఉందో ఆ 900ని క్రెడిట్ చేయండి. దట్స్ ఇట్. టోటల్ వాల్యూ, టోటల్ ఎంట్రీ విల్ బి కంప్లీటెడ్. అర్థమైందా? ఎనీ డౌట్స్? క్లియర్ అండి? ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఈ ఎంట్రీస్ని. ఇంకా లైక్ ఇది కంబైన్డ్గా రాశాను నేను, మీరు కావాలంటే సపరేట్గా కూడా రాయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో అది ఎలా రాయాలని నేను చెప్తాను. ఓకేనా? సో ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? దట్స్ ఇట్. ఓకే, ఏదైనా హోంవర్క్ కావాలా? అలాంటి కొంచెం దూరంగా ఉందాం అనుకుంటున్నారండి, అంతేనా? ఓకేనండి. సో రిలాక్స్ అవ్వండి. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ విల్ కంటిన్యూ విత్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్స్ ఎవరీవన్, బాయ్. Recording stopped.